హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి అమ్మాయిని. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు మన వీడియోలో చాలా బ్యూటిఫుల్ బ్రిడ్జ్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి లాస్ట్ టైం నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఈ బ్రిడ్జ్ కోసం. కాకపోతే ఆ వీడియోలో నేను కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పక్కనున్న ఐలాండ్కి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. ఈ బ్రిడ్జ్ అయితే ఫుల్ కంప్లీట్గా అయితే వెళ్ళలేదు. ఈరోజు అయితే ఈ బ్రిడ్జ్ ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళబోతున్నాము. ఈ బ్రిడ్జ్ పేరు ఏంటి అనుకుంటున్నారా? షేక్ జాబర్ కాజ్వే అనేసి అంటారు. ఇక ఫుల్ నేమ్ వచ్చేసి మన లాస్ట్ ప్రీవియస్ వీడియోలో అయితే ఉంది. ఇక ఈ బ్రిడ్జ్ వచ్చేసి చాలా పొడవుగా ఉంటుంది. ఇక దీన్ని కంప్లీట్గా ఈ చివరి నుంచి మనం ఆ చివరికి వెళ్ళడానికి దాదాపుగా 1 అవర్ టైం పడుతుంది. ఇక ఈ రోజు అయితే మేము ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఇక ఆ ప్లేస్ అయితే ఎంత బాగుంటుంది అంటే సేమ్ ఇక మన ఇండియాలో ఒక పంట పొలాల దగ్గరికి కానీ మొక్కలు చెట్లు అవన్నీ పండించే దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇక కువైట్లో అయితే అలాంటి ప్లేస్ని చూడడం అంటే మామూలు విషయం కాదు. బ్రిడ్జ్ పై నుంచి చూడండి కువైట్ సిటీ అనేది ఎంత బాగా కనిపిస్తుందోను. ఇక ఈ బ్రిడ్జ్ మీద నుంచి అయితే చాలా బాగా చూడొచ్చు అనమాట మొత్తం కువైట్ సిటీని అంతా కూడాని. ఈ బ్రిడ్జ్ మీద వచ్చేసి స్పీడ్ లిమిట్ అనేది 100 నుంచి 120 ఉంటుంది. ఒక్కొక్కసారి ఓన్లీ వెళ్ళడమే కదా, ఇంకా మనకి ఎదురొచ్చేవేమీ ఉండవు కాబట్టి స్పీడ్ అనేది ఎక్కువైనప్పుడు 120 కూడా క్రాస్ అయిపోతుంది. ఇలా ఎప్పుడైతే స్పీడ్ క్రాస్ అయిపోతుందో అలాంటప్పుడు మన ఫోన్కి ఆటోమేటిక్గా అలారం అనేది రింగ్ అవడం స్టార్ట్ అవుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. పెట్రోల్ కూడా మనం ముందే ఫుల్గా అంత ట్యాంక్ ఫుల్ చేయించుకొని వెళ్ళాలి. బ్రిడ్జ్ మీద మనం ఒకసారి ఎంటర్ అయ్యామంటే ఎక్కడ పెట్రోల్ బంక్స్ ఇంకేమీ ఉండవు. చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఇక ఇప్పుడైతే కనుక బ్రిడ్జ్ కిందకి వచ్చేసాము. ఆ బ్రిడ్జ్ కింద కూడా ఇప్పుడు ఎడారి అంటే సముద్రం ఎండ్ అయిపోయింది. ఇప్పుడు అంతా కూడా ఎడారి కనిపిస్తుంది మీరు చూస్తేని. మొత్తం బ్రిడ్జ్కి అటువైపు ఇటువైపు కూడా అంతా కూడా ఎడారి అనే అనమాట. ఈ బ్రిడ్జ్ వచ్చేసి 2 వేస్ ఉంటాయి. ఇప్పుడు ఇది వెళ్ళేది కదా, అటు నుంచి కార్లు వస్తున్నాయి చూసారు కదా, అది వచ్చేసి వచ్చేదనమాట. వెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్స్ ఎంత టైం పడుతుందో మళ్ళీ రావడానికి కూడా ఇంకా సేమ్ అంతే. కువైట్లో వింటర్కి అయితే చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు చూడండి ఎడారిలో అటు పక్కగా అవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఫుడ్ ట్రక్స్ అనమాట. ఓన్లీ అక్కడ ఫుడ్ అమ్మే ట్రక్స్. కువైతీస్ అయితే ఈ వింటర్ సీజన్లో వాళ్ళు ఎక్కడ ఎలాంటి ఖాళీ ప్లేసెస్ ఎడార్లు ఉన్నాయో అలాంటి చోట్ల దగ్గర వాళ్ళు గుడారాలు వేసుకొని అక్కడ ఒక నైట్ లేదంటే 10 రోజులు వాళ్ళకి ఇష్టమైన రోజులు అయితే అక్కడ టైం స్పెండ్ చేస్తారు. మెయిన్గా ఏంటంటే మన వాళ్ళందరికీ శీతాకాలం అనేటప్పటికీ వణుకు దడ వస్తూ ఉంటుంది. కాలు మంచం మీద నుంచి కింద పెట్టాలన్నా కూడా చలికి అబ్బా ఇంకొంచెం సేపు పడుకుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ కువైతీస్కి మాత్రం వింటర్ సీజన్ అంటే అబ్బా చాలా ఇష్టం అనమాట. చలి అంటే బాగా ఇష్టం వాళ్ళకి. దూరం నుంచి మీరు గమనిస్తే కనుక కార్లు అలా ఆగినట్టుగా అలా గుడారాల్లాగా కనిపిస్తున్నాయి కదా, అక్కడ వాళ్ళు ఉంటున్నారనమాట. ఆల్రెడీ అక్కడ ఎవరో ఉన్నారు ఇప్పుడు కువైతీస్. కువైట్లో వచ్చేసి ఈ వింటర్ సీజన్లో మనం ఎడారిలో కానీ ఎక్కడన్నా ఇలా వెళ్తున్నామంటే ఎక్కడికక్కడ గుడారాలు కనిపిస్తూనే ఉంటాయి. ఇంకా అలానే పక్కల్ని బాగా ఒంటెలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇదైతే బ్రిడ్జ్ సైడ్ కాబట్టి మేబీ అక్కడ అంత ఒంటెలు లేవు. వేరే ప్లేసు వెళ్ళే దారిలో అయితే చాలా చోట్ల ఒంటెలు కూడా ఉంటాయి. మనమైతే చాలా వరకు ఆ కాజ్వే నుంచి అయితే వచ్చేసాము కిందకి. ఇప్పుడైతే ఇంకా ఎటంటే అటు వెళ్ళడానికి రూట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే కొన్ని వెహికల్స్ కూడా అక్కడక్కడ ఆపు కూడా ఉన్నాయి. ఇక్కడైతే చూడండి జొన్నపొత్తులు అమ్ముతున్నారు. అలానే వెహికల్స్ కూడా వాళ్ళు రెంటెడ్ పర్పస్గా ఇస్తున్నారు. చాలా మంది ఇప్పుడు ఈ ఎడారిలో రైడ్స్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కోసం అయితే ఇలా రెంటెడ్ వెహికల్స్ ఇస్తున్నారు వాళ్ళు. కావాలంటే మనం కూడా తీసుకోవచ్చు. చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. మన వల్ల అవ్వదనమాట. ఓన్లీ ఈ దేశం వాళ్ళకే సాధ్యమవుతుందని నేనైతే అనుకుంటున్నాను. గల్ఫ్ కంట్రీస్లో శీతాకాలం అంటే చాలు ఇంకా అసలు మామూలుగా కదనమాట. చాలా ఎక్కువ డబ్బులు స్పెండ్ చేస్తారు అందరూ కూడా. ఎందుకంటే బయట తిరగడానికి, బయట ఉండడానికి, ఇంకా అలానే పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ ఆడిపించడానికి అబ్బా మామూలుగా కాదనమాట. వీళ్ళకి అసలు ఈ శీతాకాలం వచ్చిందంటే ఏదో ఒక పండుగలాగా ఉంటుంది. ఈ 4 నెలలు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకును.
మనం బయటికి అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళే కనిపిస్తూనే ఉంటారు ఎక్కడ చూసినా. బాగా ఎక్కువ ప్లే ఏరియాస్ అయితే చాలా ఎక్కువ ఓపెన్ చేసేస్తారు ఈ శీతాకాలంలో. ఇక ఫైనల్గా అయితే మేము బ్రిడ్జ్ పై నుంచి మేము అనుకున్న ఏరియాకి దగ్గరలో ఉన్నాము. ఇక బ్రిడ్జ్ వచ్చేసి 1 అవర్ టైం పడుతుంది కదా, అక్కడి నుంచి ఈ అబ్దలి ఫార్మ్స్ అయితే దాదాపుగా 20 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ పట్టొచ్చు. మేమైతే ఇంకా ఎక్కడ అంటూ వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. వెళ్ళే కొలుతూ ఇంకా డిస్టెన్స్ పెరుగుతూనే అనిపిస్తుంది కానీ తగ్గినట్టుగా ఎక్కడ అనిపించట్లేదు. ఆల్మోస్ట్ అయితే ఫార్మ్స్ దగ్గరికి వచ్చేసాము. ఇక మేము ఇక్కడికి రావడానికి ఎగ్జాక్ట్గా 1 అవర్ 20 మినిట్స్ అయితే టైం పట్టింది. అంటే మేము దాదాపుగా ఇరాక్ బోర్డర్కి వచ్చేసాము. సేమ్ సౌదీ వెళ్ళడానికి కూడా ఇంతే టైం పడుతుంది, అది కూడా ఇంతే డిస్టెన్స్ ఉంటుంది. ఈ ఫార్మ్స్కి అయితే మేముండే ఏరియా నుంచి 2 వేస్ ఉన్నాయి రావడానికి. మేమైతే బ్రిడ్జ్ పైనుంచి వచ్చాము, ఇదైతే కొంచెం దగ్గరగా ఉంది. ఈ ఫార్మ్స్ కోసం ఎంత దూరం కష్టపడి వచ్చాము అంటే దీని గురించి మేము ఎంత వింటే చూడడానికి వస్తాం చెప్పండి. చాలా అంటే చాలా బాగుంటుందంట లోపల. అసలు ఫార్మ్స్ లోపల ఏమున్నాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంతవరకు వెయిట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి.